హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టైమ్స్. నేను మీ యశ్రాజ్ షేర్పల్లి. హాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా జరుగుతున్న ప్రతి మూవీ అప్డేట్ని మీకోసం తెస్తున్నాను. లెట్స్ బిగిన్ ద షో. ఎస్, డార్లింగ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమరానికి సిద్ధం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అలానే ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD కూడా జూన్ 27న గ్రాండ్ రిలీజ్ అవబోతుంది. సో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ వాతావరణం నెలకొంది. సేమ్ డేటు కాదు, సేమ్ మంతు కాదు, మరి ఎందుకు పోటీ? ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ ప్రభాస్ అన్నట్లుగా ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పుష్ప 2 సినిమా చూసుకున్నట్లయితే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. అలాగే కల్కి 2898 AD చూసుకున్నట్లయితే కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ జోనర్. సో ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పుష్ప పార్ట్ 1కి సీక్వెల్గా రాబోతున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కబోతున్న పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప 2 కోసం సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సుకుమార్ టేకింగ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టెరిఫిక్ యాక్టింగ్, భారీ కాస్టింగ్, అదిరిపోయే యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ ఇంట్రొడక్షన్ సీన్, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఇలా అన్నిటితో సుక్కు మార్క్ కనిపించేలా పుష్ప 2 ఉంటుంది. ఇక సాలిడ్ కంటెంట్ ఉంది కాబట్టి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం టీం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కల్కి 2898 AD విషయానికి వస్తే జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ బిగ్ బి, అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ చేయగా దీనికి ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలానే కల్కి టీమ్ తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మేకింగ్ విజువల్స్, టెక్నాలజీ అంటూ ప్రమోషన్ లో కంటెంట్ సాలిడ్ గా ఉండడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఫైనల్ గా రెండు సినిమాల ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం నాని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్, నాని కాంబినేషన్ లో ఓ యాక్షన్ సినిమా రాబోతుంది. సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ సుజిత్ నానికి ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ప్రస్తుతం నాని టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సరిపోదా శనివారం సినిమా తర్వాత నాని చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్, నాని కాంబినేషన్ లో యాక్షన్ బ్యాక్ లో సినిమా రాబోతుంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ నానితో సినిమా చేస్తాడు. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. నాని సుజిత్ కాంబోలో మూవీ స్టార్ట్ కాకుండానే అనేక ఇబ్బందులు వచ్చాయి. నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజిత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక నాని కూడా ఓకే చెప్పడంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ కింద డివివి దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా బడ్జెట్ బాగా ఉండడంతో నాని మార్కెట్ బేస్ చేసుకొని అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావట్లేదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనితో నాని సుజిత్ మూవీ హోల్లో పడింది. ఫైనల్ గా నాని సుజిత్ ఇద్దరూ కలిసి సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉంది అని బడా ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ హోల్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.
గుండుకు తగలేపే చంపాన్. బాలీవుడ్ వెస్టైల్ యాక్టర్ బాబీ డియోల్ కు ఈ మధ్య టైం బాగా కలిసి వస్తుంది. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీ డియోల్ కు టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా బాబీ డియోల్ కు మరో క్రేజీ ఆఫర్ కూడా దక్కిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ యానిమల్. ఈ సినిమా ట్రీజర్స్, ట్రైలర్స్, రణబీర్ టెరిఫిక్ యాక్టింగ్ ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక యానిమల్ మూవీలో విలన్ రోల్లో బాబీ డియోల్ నటించాడు. రణబీర్ కపూర్తో పోటీ పడి బాబీ డియోల్ నటించాడు. ఇక క్లైమాక్స్ చివరిలో వచ్చే ఫైట్ సీన్లో బాబీ డియోల్ రణబీర్ కపూర్తో తలబడే సన్నివేశంలో ఇద్దరు పోటాపోటీగా నటించారు. సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్ రోల్లో బాబీ డియోల్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ క్యారెక్టర్కు బాబీ డియోల్ 100% న్యాయం చేశాడు అని చాలా మంది ఫిలిం క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. మొత్తానికి బాబీ డియోల్ యానిమల్ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక యానిమల్ సినిమా హిట్తో బాబీ డియోల్ కు టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ విలన్లు అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరు పేర్లే. ఒకరు సంజయ్ దత్ అయితే మరొకరు బాబీ డియోల్. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లను ఈ ఇద్దరు. హీరోను ఎలివేట్ చేయాలంటే ఆ సినిమాలో విలన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను సెలెక్ట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. యానిమల్ తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది. ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ KGF 2. ఇక ఈ సినిమాలో విలన్ రోల్లో సంజయ్ దత్ నటించాడు. ఈ సినిమా విజయంలో సంజయ్ దత్ రోల్ కూడా ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. యానిమల్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్ కు విలన్ గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తమిళ్లో స్టార్ హీరో సూర్య కంగువలోను విలన్ గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఉదిరన్ అనే డేంజరస్ లుక్ లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK 109 లో నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ RC-16 లో విలన్ పాత్ర బాబీ డియోల్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా బాబీ డియోల్ టాలీవుడ్ లో తన సత్తా చాటుతూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అసలే క్రేజీ కాంబినేషన్, పైగా పాన్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక రూమర్ బయటకు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ రూమర్స్కి జక్కన్న టీం చెక్ పెట్టింది. ఫైనల్గా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ బయటికి వస్తూనే ఉంటుంది. అయితే జక్కన్న ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఇక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన హైట్రిక్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయడంతో నెక్స్ట్ అందరి చూపు రాజమౌళి మీదనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయారు. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా కనిపిస్తున్నారు మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలానే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక కీ రోల్లో నటిస్తున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి డిఓపి తప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అలాగే వీరేన్ స్వామి అనే కాస్టింగ్ డైరెక్టర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో మేకర్స్ ఈ రూమర్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా మహేష్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని,
ఇక కొన్ని వెబ్సైట్లో వచ్చిన వార్తలు మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్ డైరెక్టర్ వీరన్ స్వామి సినిమాలో జాయిన్ అయ్యారని రాసుకొచ్చారు. అందులో నిజం లేదు. ఏ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ అయినా మేము ఇస్తాం. ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ తప్ప మరి ఏ ఇతర అప్డేట్స్ని నమ్మొద్దని రాసుకొచ్చారు. దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీ ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇండియన్ 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నమస్తే ఇండియా, భారతీయుడుస్ బ్యాక్. ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండడంతో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆల్రెడీ వాయిదాల మీద వాయిదాలు పడ్డ మూవీ కనీసం ఈసారైనా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్న టైంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం రౌండప్ లో చక్కర్లు కొడుతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2. 1996లో వీరి కాంబినేషన్ లోనే వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యలో కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయిన ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించాడు. ఆద్యాంతం భారీతనం మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇండియన్ 2 ముందొస్తుందా, గేమ్ చేంజర్ లైన్ లో నిలుస్తుందా? ఇప్పటిదాకా అభిమానులను తొలుస్తున్న ప్రశ్నలు. ఎట్టకేలకి వీటికి ఓ ఆన్సర్ అయితే దొరికేసింది. ఆలస్యమైనా సరే పకడ్బందీగా ప్లాన్ తోనే శంకర్ బాక్స్ ఆఫీస్ బరిలో దింపుతున్నాడు. రోబో 2.0 సినిమా యావరేజ్ గా నిలవడంతో తన తదుపరి సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనుకున్న శంకర్ మెగా పవర్ స్టార్ తో గేమ్ చేంజర్ ను మొదలు పెట్టాడు. కానీ అనుకోని విధంగా మధ్యలో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసే బాధ్యతను భుజానెత్తుకున్నాడు శంకర్. ఓవైపు గేమ్ చేంజర్, మరోవైపు ఇండియన్ 2కు 15 రోజులు కేటాయించాడు. అయితే ముందు గేమ్ చేంజర్ వస్తుందా, ఇండియన్ 2 వస్తుందా అన్న గందరగోళం ఫ్యాన్స్ లో నెలకొంది. చివరకు శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇండియన్ 2ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. జూలై 12న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది ఈ మూవీ. ఆలస్యమైన మూవీ రిలీజ్ అవుతుందని తెలిసిన కమల్ అభిమానులు ఖుషి అవుతున్న తరుణంలో మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. నమస్తే ఇండియా, భారతీయుడుస్ బ్యాక్. ఇండియన్ 2లో లంచగొండితనం మీద శంకర్ తన అస్త్రాన్ని ఎక్కుపెట్టినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. భారతీయుడు సినిమాను మించేలా ఈ ఇండియన్ 2 ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ అనేలా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2లను సిద్ధం చేసి శంకర్ 3వ పార్ట్ ను కూడా తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇండియా 2తో పాటు పార్ట్ 3కి కూడా సంబంధించిన షూటింగ్ జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. వీలైనంత త్వరగా ఇండియన్ 3 కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇండియన్ 2 ఎండ్ క్రెడిట్స్ లో ఇండియన్ 3 ట్రైలర్ ని అటాచ్ చేస్తున్నాడట. ఆలస్యమైన అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేలా డబుల్ బొనాన్జా సిద్ధం చేస్తున్నాడు డైరెక్టర్. బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న సేనాపతి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాల్సిందే. నమస్తే ఇండియా, భారతీయుడుస్ బ్యాక్. చూసారు కదా, ఇది ఈరోజు మూవీ ట్యాగ్. మరిన్ని హాలీవుడ్, బాలీవుడ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.